హాయ్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింతకాయలతోటి బెండకాయ పులుసుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చింతకాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి. బెండకాయలను కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. చింతకాయల్ని వాటర్లో వేసుకుని ఉడికించుకున్న తర్వాత వీటిని స్టైనర్లో వేసుకుని రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుని రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతకాయ రసాన్ని ఇందులో వేసేసుకుని మరిగించుకోవాలి. ఇవి మరిగిన తర్వాత బెండకాయ ఉడికిందో లేదో చూసుకుని ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ బెండకాయ పులుసు రెడీ అవుతుంది. దీన్ని ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.